ఏపీ ఓటర్ల తుది జాబితాపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేశామని అన్నారు. నిన్న విడుదల చేసిన తాజా జాబితా కూడా తప్పుల తడకగా ఉందని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన వేడుకలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, మాజీ ఎంపీ పార్థసారథి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మేము స్పష్టంగా ఎక్కడ ఏ ఓటరు నకిలీ ఓటరు, అట్లాగే చనిపోయిన వాళ్ళ వివరాలు తీసేయని వాళ్ళు ఎవరు, ఇలాంటి వివరాలతో సమర్పించినప్పటికీ వాటిపైన తగిన చర్యలు తీసుకోవడం లేదు. దొంగ ఓట్లు వేసుకొని సాంకేతికంగా విజయం సాధించడానికి వైసీపీ చేస్తున్న కుట్రలను ఓటర్లు, పౌర సమాజము గమనించాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నాయకుల్ని ఒక చోట నుంచి మరో చోటికి మార్చింది వైసీపీ. అంటే వాళ్ళ అవసరాల కోసం కొంతమంది పోతూ ఉంటారు. ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఈరోజు వైసీపీ చూస్తూ ఉన్నాం, మునిగిపోతున్న నావ. దాంట్లో ఎవరు ఉండడానికి, కొత్తగా ఎక్కడానికి ఇష్టపడడం లేదు. కానీ ఒకరిద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పోతూ ఉన్నారంటే మరి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమో, లేకపోతే వాళ్ళు ఇతర నాయకుల పట్ల అనుసరిస్తున్న వ్యవహార శైలి, ఇదంతా కూడా వాళ్ళని ఇప్పటికే తోటి నాయకులకు దూరం చేసింది. ఎక్కడికక్కడ మెజార్టీ నియోజకవర్గాల్లో వైసీపీకి సరైన అభ్యర్థులు దొరకడం లేదు, ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. అది సరైన విధానం కాదు. కాబట్టే వైసీపీ ఘోరంగా ఓడిపోబోతా ఉంది. ఈ రాష్ట్రానికి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ఒక చల్లని పాలన, చక్కని పరిపాలన రాబోతా ఉంది అనే దానికి వైసీపీ చేసుకుంటున్న మార్పులు చేర్పులే పెద్ద సాక్ష్యాధారాలని మేము భావిస్తాం.